అక్కడ శరణ్య నా పేరుని రామకోటిలాగా రాస్తుంది. నా సీత పేరు కూడా నేను కోటిసార్లు రాస్తున్నాను. ఒకరంటే ఒకరికి ఎనలేని ప్రేముంది. కానీ ఆ ప్రేమని వాళ్లలోనే దాచేసుకుంటున్నారు. లేదో ఏదో ఒకటి చేసి వీళ్ల మధ్య దూరాన్ని పోగొట్టాలి. అన్యోన్యంగా కాపురం చేసుకునేలా చేయాలి. హలో అమ్మా ఆనందా, అమ్మా ఎక్కడున్నావు? ఇప్పుడే స్వామివారి దర్శనం పూర్తి చేసుకుని అమ్మవారి దర్శనానికి వెళుతున్నానమ్మా. అవునమ్మా, అక్కడ అందరూ క్షేమమేనా? అందరూ బావున్నారు. అమ్మా, నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని ఫోన్ చేశాను. ఏంటమ్మా అది, చెప్పు. ఎవరి గురించి? దర్శన్ శరణ్య గురించి. ఏంటమ్మా నువ్వు చెప్తున్నది? ఇంతకాలం వాళ్లు ప్రేమని పంచుకోకుండా ఒకే గదిలో పరాయి వాళ్లలా ఉంటున్నారా? అమ్మా ఆనందా, నేనిప్పుడే బయలుదేరి వస్తున్నాను. నా యాత్రలన్నీ తర్వాత చూసుకుంటాను గాని ముందు వాళ్ళిద్దరి శోభనం సంగతి చూడు. మీరందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ చెయ్యండి. అలాగేనమ్మా, కార్యానికి కావలసినవన్నీ సిద్ధం చేయిస్తాను. నువ్వు త్వరగా వచ్చేసేయ్. అలాగేనమ్మా. మొత్తానికి వాళ్ళని కలపటానికి శోభన ఏర్పాట్లు చేస్తున్నారా?